మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, తెలివితేటలతో ప్రవర్తించగలుగుతారు, అదేవిధంగా నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించగలుగుతారు. మీరు మాట్లాడే తీరు ఇతరులను నియంత్రించేదిగా ఉంటుంది. అందువలన ఇతరుల చేత కూడా పనులు చేయించడానికి మీ యొక్క ఆ నియంత్రణా శక్తి బాగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా మీకు సహకరించేటువంటి వారు కూడా మీ క్రింది వారు సహకరిస్తారు, మీ సోదరులు మొదలైనటువంటి వారు కానీ స్నేహితులు కానీ సహకరిస్తుంటారు. స్త్రీజన సహకారం కూడా బాగుంటుంది. అందువలన సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. కానీ ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకత మెలగాల్సిన అవసరం ఉంది. రాత్రి నిద్ర పట్టకపోవడం మొదలైనటువంటి సమస్యల వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువలన ఆ విషయంలో శ్రద్ధ చూపుతూ ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతిని సాధించడం తప్పనిసరి. మీ పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ కొంతవరకు ఆర్థిక నష్టాలను కూడా కలుగజేస్తుంటుంది. అంటే తక్కువ ఖర్చు అయ్యేటువంటి పనికి కూడా పట్టుదలతో మీరు ఎక్కువ ఖర్చు చేసేటువంటి ప్రమాదాలు ఉన్నాయన్నమాట. అందువలన ఖర్చు చేసేటప్పుడు మాత్రం ఆత్మీయుల యొక్క సలహాలను పాటించడం శ్రేయస్కరం. తండ్రి మొదలైనటువంటి వారికి గౌరవాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా ప్రాచీనంలో ఉన్నటువంటివి తొలగే అవకాశం ఉంది, ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంది. అలాగే తండ్రి నుంచి మీరు ఆర్థిక ప్రయోజనాన్ని పొందడం కానీ తండ్రికి ఆర్థిక ప్రయోజనం కలగడం కానీ వాటికి కూడా అవకాశాలు బాగున్నాయి. కానీ వచ్చిన డబ్బును వినియోగించడం విషయంలో ఆశ చేత మోసపోయే అవకాశం ఉంది. అందువల్ల ఆశకు గురి కాకుండా తాపిగా ఆలోచన చేసి మాత్రమే ఖర్చు చేయడం శ్రేయస్కరం. అదేవిధంగా మీకు వారం యొక్క ప్రారంభంలో రావలసిన సొమ్ము చేతికి వస్తుంది. వారం యొక్క రెండవ భాగంలో ఈ మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ సొమ్ము చేరిన తర్వాత దాన్ని భద్రపరచుకోవడం, ఆశకు లోను కాకుండా ఉండడం, ఆ ఖర్చు విషయంలో కూడా నలుగురిని సంప్రదించి కానీ చేయకపోకుండా ఉండడం, పెట్టుబడి పెట్టకపోయినా పర్వాలేదు కానీ పెట్టి నష్టపోవడం మంచిది కాదు. కాబట్టి ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మీ యొక్క తెలివితేటలను మీ సొంతానికి వాడుకోకుండా ఆశ వలన ఆ జ్ఞానాన్ని విస్మరించే అవకాశం ఉంది. అందువలన మీరు ఆత్మీయులతో సంప్రదించి నెరవేర్చడం వలన శ్రేయస్సును ఎక్కువ పొందుతూ ఉంటారు. పట్టుదలతో వ్యవహరించేటువంటి కార్యక్రమాల్లో నెరవేర్చడానికి, సమయానికి పూర్తి చేయడానికి మీ యొక్క కృషి బాగా పనిచేస్తుంటుంది. అంతేకాకుండా మీ యొక్క ఆదరం వలన ఎంతోమంది స్నేహితులు తయారవుతుంటారు. ఆ స్నేహితుల కోసం కూడా మీరు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ ఖర్చు కూడా వ్యర్థం కాదు, భవిష్యత్తులో అది ఉపకరించేదిగానే ఉంటుంది. స్నేహ సంబంధాలు, నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో మీకు మేలు చేసేవిగాను, అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి.